ఓకే. సో, ఇవాళ టాపిక్ మీకు మెడిసిన్ పంపించాను గదా! లైక్ మెడిసినల్ ప్లాంట్స్. మెడిసినల్ ప్లాంట్స్ అండ్ వాటిని యుటిలైజ్ చేసుకునే విధానాలు ఏంటి అనేది. సో, యాక్చువల్‌గా మీకు నేను మీరు చాలా వరకు మెడిసినల్ ప్లాంట్స్‌ని యుటిలైజ్ చేస్తూ ఉంటారు. అవును. నేను కొన్ని ప్లాంట్స్ తాలూకా మెడిసినల్ యూజెస్ గురించి యూట్యూబ్ వీడియోస్ పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రణపాల గాని ఇలాంటివి పెట్టినప్పుడు, వాటిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ అన్నమాట. అంటే అవును. వండుకొని తినాలా ఏంటా అనేది. సో, అవును. ఇవాళ ఒక 5 ప్లాంట్స్ గురించి చెప్పండి. 5 ఆర్ 6 ప్లాంట్స్ గురించి. సో, ఆ ప్లాంట్స్ తాలూకా ఆకులనో, లేకపోతే కాండాలనో, పువ్వులనో, వాటిని కాయలనో ఎట్లా యూజ్ చేసుకుంటారు అనే దాని గురించి. అంటే మీరు ఆల్రెడీ సుమన్ టీవీలో గూడా కొన్ని వంటలవి వీడియోస్ చేసున్నారు గదా! వాళ్ళతో కొలాబరేట్ అవును. అయ్యుండి. మీకది ఐడియా ఉంది కానీ ఎలా అది యూజ్ ఆ చేయాలనేది. మొక్కల పేర్లు నాకు మీరు గుర్తు చేస్తుండ్రు మా గార్డెన్‌లోవి. నల్లేరు, అలాగే నేను రణపాల. చెప్తాను. హ్మ్. హ్మ్. అదే. చెప్తాను. ఒక్కొక్కటి చెప్తాను. దానివల్ల మెడిసినల్ యూసేజ్ ఏంటి? మీరు ఎలా యూజ్ చేస్తున్నారో చెప్పండి. సో, చూసే వాళ్ళకి ఓకే. అది హెల్ప్ అవుతుంది. హ్మ్. ఓకే. తప్పకుండా. ఫస్ట్ వచ్చేసి హ్మ్. పునర్నవ మీ దగ్గర ఉందా? ఆ! గలిజేరు. అందరి దగ్గర వచ్చేస్తూనే ఉంటది. అది పెట్టక్కర్లేదు దాన్ని. అదే. సో, గలిజేరుని మీరు ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు? దానివల్ల యూజెస్ గలిజేరు ఏంటి? గలిజేరు అని పునర్నవ అంటారు. గలిజేరు అంటారు. దాన్ని అన్ని ఆకుకూరల్లాగా వాడుకోవచ్చు. పప్పులో హ్మ్. అవ్వచ్చు, కర్రీ జేసుకోవచ్చు. చక్కగా దాన్ని ఒక రోటి పచ్చడి జేసుకోవచ్చు. అలాగ అన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు దాన్ని. ఒక ఆకుకూరే అది కూడా ఆకుకూర సో, ప్రాసెస్సే. ఆకులు కాండాలతో కలిపి వచ్చేస్తుంది కదా! కొమ్మలు ఆకులతో కలిపి వస్తుంది కదా! హ్మ్. సో, హ్మ్. మీరు లీవ్ ఒకటి తీసుకొని వండుతారా ఏంటమ్మా? నేను అది లేతగా, ముదురుగా ఉందో చూస్తాను. ఆ వేర్లు మాత్రం హ్మ్. కత్తిరించి పడేసి, లేత కాండం అయితే కాండంతో కలిపే వాడతాను. కొంచెం ముదురుది ఓకే. అయితే మాత్రం కొంచెం పక్కన పెడతాననమాట. ఆకులు వాడుకుంటాను. అది. ఆ హుహు. కాండాన్ని ముదిరింది కూడా పారేయక్కర్లేదు. రసంలో వేసేసుకొని మరిగించేసి, ఆ కాండం పక్కన పడేసి హ్మ్. మనం పోపేసుకోవచ్చు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మామూలుగా పునర్నవ మీరెప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు బేసిక్‌గా? నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి నాకు కొత్త సాయిల్ మిక్సింగ్ చేశాను, గత్తం వేసి చేశాము అనగానే వచ్చేసేది. గంగవాయలు ఒకటి, ఆహా! ఇదొకటిను. నాకు కొత్తలో తెలిసేది కాదు. ఏంటి ఇలాగ వస్తుందని. తర్వాత వీడియోలు చూస్తే తెలిసింది. ఇది ఇంత మంచి వాల్యుబుల్ ప్లాంట్ అని. ఇంక అప్పటినుంచి ఈ హ్మ్. రోజు వరకు కూడా అసలు రాగానే జాగ్రత్తగా గ్రో చేసి వాడుకుంటాను. అంటే చాలా మందికున్న అపోహ ఏంటి అంటే, ఇప్పుడు గలిజేరు లాంటి మొక్కలు యూజ్ హ్మ్. చేయడం ప్రాపర్‌గా రాకపోతే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయేమో అని ఒక చిన్న అనుమానం ఉంటుందన్నమాట. లేదు. లేదు. అంటే ఇప్పుడు అది చూడండి హ్మ్. చెప్పండి. లేదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. అది వాడగా అసలు నార్మల్ ఆకుకూరలు అంటే మన మార్కెట్‌లో ఏముంటాయి? తోటకూర, పాలకూర, గోంగూర ఇవే దొరుకుతాయి. కానీ ఈ టేస్ట్ హ్మ్. చాలా బావుంటది. అది ఎవరికీ సూటబుల్ కాకపోవడం అంటూ ఉండదు. ఓకే. అన్ని వయసుల వాళ్ళు ఆ చిన్న మామూలుగా పిల్లలు కూడా టేస్ట్ ఎలా పెట్టొచ్చు. ఉంటుందమ్మా? పునర్నవ టేస్ట్ ఎలా ఉంటుంది? ఏ ఆకుకూరలాగా ఉంటుంది దగ్గరగా కొంచెం? అసలు చెప్పలేం దాన్ని. అదొక డిఫరెంట్ టేస్ట్. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. తినగలం కదా! అంటే నాకే చాలా. డౌట్ ఉంది. మీరు తినలేదా ఎప్పుడు? చాలా బావుంటుంది. లేదు అసలు లేదు. పప్పులో ఏసి అది ఉడుకుతూ స్టీమ్ వస్తుంటే ఎప్పుడు త్వరగా వంట అయిపోతుందా తిందామా అనిపిస్తది. ఈ ఆకుకూరలన్నీ కూడా అన్నమాట. అలా పునర్నవ హ్మ్. చాలా ఎక్సలెంట్ హ్మ్. టేస్ట్. అది ఓకే. ఒక్కటి సో టమాటా ఏసి కూర చేస్తే అసలు ఆ! ఇంకా టేస్టీగా ఉంటది. పప్పులో కన్నా కర్రీ చాలా బావుంటది. తోటకూర ఎలా వండుకుంటామో టమాటా ఏసేసి అలా వండేసుకోవడమే. చాలా తోటకూర బావుంటది. వండుకున్నట్టుగా వండేసుకోవచ్చు. హ్మ్. వండేసుకోవడమే. ఇంక మీ అంతే ఇంక. మీ వ్యూవర్స్‌లో కొంతమందికి తెలిసే ఉంటుందేమో. నా యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్మ్. తెలియకపోయి ఉండొచ్చు. సో, అవును. పునర్నవాన్ని చక్కగా తోటకూరలాగా వండుకోవచ్చు. అండ్ అలాగే పప్పులాగా కూడా చేసుకోవచ్చు అని ఆదిలక్ష్మి గారు అంటున్నారు. ఇంకేదో క్వెషన్ మధ్యలో స్కిప్ అయింది. ఒకవేళ మామూలుగా అయితే పెంచుకుంటూ ఉంటారా మీరు? పునర్నవ అనేది నేనెక్కువ సీడ్ గాని గత్తం ఏమైనా ఫార్మ్ వాడతాను కాబట్టి అవుతుందా? నాకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మామూలుగా కొమ్మలతో పెంచేసుకోవచ్చా? కొమ్మతోనంటే నాకు తెలీదు గానీ, నేనేం చేస్తున్నానంటే దాన్ని చిక్కేసి తీసేసుకుంటున్నాను. వేరుండిపోతుంది కదా! అవును. మళ్ళీ వస్తూనే హ్మ్. ఉంటదనమాట. అలాగ మనకు స్ప్రెడ్ అయ్యి వస్తూ ఉంది. ఇప్పటికి నా పునర్నవ రోజుకో గుప్పెడు దొరికినా కూడా కొంచెం దొరికిందనుకోండి, దాన్ని కూడా ఇంక హ్మ్. కొంచెం ఏం కూర వండుకుంటాంలే, ఈ కొంచెం పచ్చడి కూడా సరిపోదు కదా! పప్పులో సరిపోదు కదా! అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, దాన్ని సన్నగా తరిగేసి కరివేపాకేస్తాం కదా కూరలో 4 ఆకులు, అలాగే దీన్ని ఉల్లిపాయలతో కలిపి వేయించేసి నార్మల్ కూరగాయలు వండేసుకుంటాను నేను. అలాగే ఒక్క ఓకే. ఆకు కూడా సో, వేస్ట్ మనకి చేయను.
కొన్ని కామెంట్స్ వచ్చాయి. 'కుకింగ్ విత్ కేహెచ్‌కే' అని మీకు తెలుసేమో చూడండి. హాయ్ అన్న ఎలా ఉన్నారు? మా సబ్‌స్క్రైబర్ అనుకుంటా. అండ్ హ్మ్. అలాగే ఆర్గానిక్ ఫ్యామిలీ మీ దగ్గర దొండ మొక్కలు తీసుకున్నాం బాగున్నాయని చెప్పారు. హౌస్ వైఫ్ క్రియేటివ్ గార్డెనింగ్ ఎవరు పేరు? మీకు ఐడియా ఉంటుంది కదా! హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్. ఆ! ఆ! పేరు ఈవిడ చాలా బాగున్నారా అని చూస్తుంటా. అడుగుతున్నారు. బాగున్నారా అని అడుగుతున్నారు. కిందన కామెంట్స్ వస్తున్నాయి. మీరు చూస్తున్నారా? ఆ! 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 చూస్తున్నాను. ఆ! అలాగే ఓకే అండి. 'లిఖితాశ్రీ' హాయ్ చెప్పారు. 'రాయల్ గార్డెన్ కుమారి' గారు హాయ్ చిన్న చెప్పారు. హాయ్ అక్క. ఆ! ఆ! అండ్ మాగంటి నిర్మల మాగంటి గారు. నిర్మల చాలా హ్మ్. బావుంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గలిజేరులో ఎన్ని రకాలుంటాయమ్మా? నాకు తెలిసి 2 ఒక్కటేనా? రకాలు. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. ఈ గార్డెన్‌కి నేను చూడ్డానికొచ్చినప్పుడు ఎర్ర గలిజేరు కూడా చూసాననుకుంటా. హ్మ్. తెల్ల హ్మ్. గలిజేరు అంటే గ్రీన్ కలర్ గ్రీనిష్‌లో ఉంటది కాండము. ఎర్ర గలిజేరు ఆ! అంటే కొంచెం ఎరుపొస్తుందనమాట కాండం. ఆకులు సేమ్ అలాగే ఉంటాయి. ఆ! ఆకులు మాత్రం కొంచెం చిన్న డిఫరెన్స్ ఎక్కువ కనిపెట్టలేము. కాండం దగ్గర తెలిసిపోతుంది ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరని. ఓకే. ఓకే. మెడిసినల్ యూజెస్ ఏంటమ్మా దీనివల్ల? పునర్నవ గలిజేరు వల్ల మనకి మెడిసినల్ యూజెస్ ఏముంటాయి? దేనికి పునర్నవ హెల్ప్ అవుతుంది? అనగానే పునర్జన్మనిచ్చేది అని దాని అర్థమట. అంటే అది తింటే హ్మ్. మంచి ఇమ్యూనిటీ ఏంటి, దానిలో ఉన్న పోషకాలు చాలా అన్ని ఆకుల్లో దానిలో ఎక్కువగా ఉంటాయన్నమాట. పోషక విలువలు ఎక్కువగా. కొన్నిట్లో హ్మ్. కొన్ని కొన్ని రకాలుంటది. దీనిలో ఎక్కువ రకాలుంటాయన్నమాట. అది సైంటిఫిక్‌గా కరెక్ట్‌గా హ్మ్. నేను చెప్పలేను గానీ, అన్ని ఆకుకూరల కన్నా కూడా చాలా మంచి పోషకాలు ఎక్కువగా ఉంటది. పునర్జన్మనిచ్చేది. అంటే ఒక వీక్‌నెస్ అవన్నీ ఉన్న వాళ్ళు కూడా తింటే దీనివల్ల మళ్ళీ రికవరీ అవుతారన్నమాట. ఏ బ్లడ్ క్లీన్ ఆర్గాన్స్ అయితే అవ్వడం పనిచేయట్లేదు. వాటిలో మళ్ళీ పునర్జీవనాన్ని కల్పించి హెల్ప్ కల్పిస్తుందన్నమాట అవుతుంది. అది. హ్మ్. ఇంకా ఇప్పుడు ఈ పునర్నవ చూపించమని కొంతమంది అడుగుతున్నారు. ఏం లేదు చాలా సింపుల్‌గా యూట్యూబ్‌లో కొట్టినా, లేదంటే మీరు మామూలుగా గూగుల్ చేసినా కూడా గలిజేరు అని కొట్టినా, పునర్నవ అని కొట్టినా వస్తుందండి. సో, ఇది పునర్నవ వల్ల ఉపయోగాలు. నెక్స్ట్ ప్లాంట్ మీరు చెప్తారా? నేను చెప్పనా? మీరు చెప్పండి. మీరు చెప్పేయండి. సెకండ్‌దొచ్చేసి రణపాల. రణపాల నేను 40 నేను ఉపయోగాలు అనబోతున్నాను రణపాల రణపాలా వల్ల అని చెప్తాను. చెప్దామని. ఓకే. ఆ! రణపాల గురించి వీడియో పెట్టినప్పుడు కొన్ని వేల కామెంట్‌లు, వందలు గాదు, వేల కామెంట్‌లొచ్చినియనమాట. ఎలా హ్మ్. వాడాలో చెప్పలేదు, ఎలా వాడాలో చెప్పలేదని. హ్మ్. అది. మేము వాడే విధానం అయితే నాన్నగారు పొద్దున్నే డాక్టర్ రామచంద్ర గారి డైట్ ప్రకారం తులసి, పుదీనా, కొత్తిమీర జ్యూస్ చేసుకుంటారు. సో, హ్మ్. ఆ జ్యూస్‌లో రోజున అయితే రణపాల ఒకరోజు, ఒకరోజు తిప్పతీగ వేసుకొని జ్యూస్ చేస్తారనమాట. సో, మనకేం టేస్ట్ డిఫరెన్స్ అలా ఏం తెలీదు. హ్మ్. మామూలుగా కొంచెం జిగురుగా ఉంటుంది ఒట్టి రణపాల హ్మ్. ఇది చేస్తే. సో, మీరు హ్మ్. దాన్ని ఎలా యూజ్ చేస్తారు? ఆ రణపాల చిన్న పులుపు కూడా ఉంటదమ్మా. చాలా గార్డెన్స్‌లో దాన్ని అవును. ఒక క్రాటన్ కింద వదిలేస్తున్నారు. చాలా బాధనిపిస్తది నాకైతే మాత్రం. రణపాల అంటే అది కిడ్నీ స్టోన్స్‌ని కరిగించే శక్తి దానికుంది అంటే ఎంత పవర్‌ఫుల్ మెడిసినల్ ప్లాంట్. దాన్ని నేనైతే ఏం అవును. చేస్తానంటే, చక్కగా దాన్ని నేను కూరల్లో వాడతాను. ఎందుకంటే కషాయం చేసుకొని నేనొక్కదాన్ని తాగితే ఇంట్లో వాళ్ళకది ఎళ్ళదు. ఇంట్లో వాళ్ళు కషాయాలు తాగమంటే హ్మ్. వాళ్ళు తాగరు. కషాయాల జోలి ఇంక మానేశాను హ్మ్. నేను. మానేసి దీన్ని ఎలాగ కుటుంబం అందరం హ్మ్. కలిపి రణపాలు ఎలా తినాలా అని ఆలోచించినప్పుడు దాన్ని రెసిపీస్‌గా చేసుకోవచ్చు అనేసి నేను తెలుసుకున్నాను. రెసిపీస్‌గా అంటే మనం ఉదయాన్నే ఎక్కడ చట్నీలు ఇవన్నీ చేసుకుంటాం. ఎక్స్‌ప్లోర్ చేస్తారా మీరు? ఎక్కడ ఏంటండి? తెలుసుకుంటున్నారు ఇవన్నీను? ఇవన్నీనా నేనసలు అలా నేను నేచర్ డాక్టర్స్ వీడియోలు చూస్తూ ఉంటాను. మనం ఎక్కువగా మనకు ఓకే. ఆకులు దీని గురించి దేనికి ఏ ఆకు వాడాలి, ఏ కషాయం దేనికి వాడాలో చూస్తుంటాం కదా! నేచర్ డాక్టర్స్ వాళ్ళది హ్మ్. ఎక్కువ ఫాలో అవుతుంటానన్నమాట నేను. హ్మ్. ఇప్పుడు రవివర్మ గారున్నారు. రవివర్మ గారు ఎక్కువ మనకు హ్మ్. నేచర్ ఆకుల గురించే ఆయన వైద్యం అంతా చెప్తారన్నమాట. దాన్ని రెసిపీస్ హ్మ్. ఎలాగనమాట. దానిలో భాగంగా రణపాలను నేను ప్రత్యేకంగా కషాయాలకైతే తాగడం లేదని, నేను చక్కగా దాన్ని చట్నీలు చేస్తుంటాం. ఉదయాన్నే మనకు టిఫిన్‌లు చట్నీలు చేసుకుంటాము. మధ్యాహ్నం రోటి పచ్చళ్ళు చేసుకుంటాము. ఆ టైంలో పచ్చిమిర్చి వేయించేటప్పుడు రోజుకో 2 ఆకులు చొప్పున నేను దానిలో వేసి వేయించేసి చట్నీ అన్ని చట్నీలు అది అది ఏ చట్నీ అయినా అయ్యుండొచ్చు. కొబ్బరి చట్నీ అయ్యుండొచ్చు, దొండకాయ చట్నీ ఆ చట్నీలో కలిపి వేసేస్తాను. లైట్ పులుపు వల్ల టేస్ట్ కూడా బావుంటది. ఎవరికీ తెలీదు కూడాను. ఇంట్లో వాళ్ళకి అవును. చక్కగా ఆహారంలోని చట్నీ ద్వారాగా రసం చేసేటప్పుడు 4 ఆకులు సన్నగా తరిగి ఆ ముక్కలు అందులో వేసేస్తే రసం మరిగిపోతది. తర్వాత ఆ ఆకులు పక్కన ఓకే. పెట్టేసి ఆ రసము తర్వాత మళ్ళీ మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కరివేపాకులాగా సన్నగా తరిగేసి తాలింపులో వేసేసి, తాలింపులో వేసేస్తే అసలది నీరు శాతం ఎక్కువ మందంగా ఉండడం వలన అది కనిపించదండి. హ్మ్. ఇప్పుడు కరివేపాకు తీసి పక్కన హ్మ్. పెడతారు పిల్లలు. దీన్నసలు క క పక్కన పెట్టడం దొరకదు. ఆ నీటి వల్ల కరిగిపోద్ది. హ్మ్. కూరలో కలిసిపోయి మనకు హ్మ్. ఆహారంలోకెళ్ళిపోతుంది. అది నిత్యం తింటాం కాబట్టి రోజు 2 ఆకులేస్తాను. అప్పుడప్పుడు తినేవాళ్ళు కొంచెం ఎక్కువేసుకున్నా పర్వాలేదు. ఓకే. కంపల్సరీగా దాన్ని మీరు ఆహారంలోని రెగ్యులర్‌గా నీ చేస్తారు. చట్నీలకి, రసంలోని, కర్రీస్‌లోని వాడుకుంటున్నాను. దాన్ని కషాయం చేసుకొని వాడుకుంటే చాలా మంచిది. డైరెక్ట్‌గా ఆకు కూడా తినేయవచ్చు. పుల్ల పుల్లగా బావుంటుంది హ్మ్. తినగలిగితే.
దాని కాండం కూడా చాలా మందికి వాడుకోవచ్చు. అపోహ అన్నమాట ఇది కూడా. హ్మ్. హ్మ్. ఇది గూడా చాలా మందికి అపోహ. రణపాల తింటే ఏమవుతుంది? రణపాల యూజ్ చేయొచ్చు. చాలా మందికి ఉన్న డౌట్. అండ్ కొంతమంది మదర్ ఆఫ్ థౌసండ్స్ ఏదో దీనికి సిమిలర్‌గా ఒక ఆ! మొక్కుంటుంది. ఉంది. ఆకులు అది ఇట్లా ఉండి హ్మ్. దగ్గరగా ఆకులుంటాయి. దానికి దీనికి డిఫరెన్సు ఆ చిన్న చిన్న ఆకులనేవి అంచుల్లో హ్మ్. రావు దీనికి. హ్మ్. రణపాల గుర్తించడం కూడా చాలా సింపులే. అయితే రణపాలని మనం పెంచుకునే విధానాలు కూడా ఒకసారి చెప్పేసుకుందాం ఈ టైంలోనే. ఓకే. అందరికి ఓకే. హెల్ప్‌ఫుల్ ఓకే. అవుతుంది కాబట్టి. ఒక ఆకు రణపాలు ఎవరి దగ్గర నుంచైనా బారో చేసుకుంటే అంటే అడిగి తెచ్చుకుంటే రణపాల దాని ఆకు నుంచి కాదు. మొక్కైనా కూడా తీసుకొచ్చి మనం మొక్క మన కుండీలో మొక్క పక్కన పడేస్తే దాన్ని వేర్లు రెడీ అయిపోయి రూట్ స్టార్ట్ అయిపోయి మొక్కొచ్చేస్తది. వచ్చేసి అవును. చక్కగా పెరిగిపోద్దనమాట. ఒక్కసారి మనకి గార్డెన్‌లో గాని రణపాల ప్రవేశించిందా వదలదు. ఎందుకంటే ఆకులు మనం కొన్ని ఎండిపోయినయి, వాడిపోయినయి, విరిగిపోయినయి పక్క కుండీలో పడిపోతుంటాయి. అక్కడ కూడా మంచిగా వచ్చేస్తది. అవన్నీ సేవ్ చేసుకుంటే చక్కగా మనం ఎవరికైనా ఫ్రెండ్స్‌కి ఇవ్వచ్చు. తర్వాత ఈ అవును. రణపాలకి, ఆ రణపాలకి తేడా ఏంటనేసంటే అది చెప్పాక చిన్న చిన్న పువ్వులొస్తుంది. అది ఓన్లీ అది కురుపులకి వాటికి దానికి నూనె రాసి వేడి చేసి అంటిస్తారు. సెగ్గడ్లకి వాటికి ఓకే. మాత్రమే తినరు. హ్మ్. ఇప్పుడు మనం చెప్పుకున్న హ్మ్. రణపాల మాత్రం చాలా చక్కగా వాడుకోవచ్చు. దీన్ని కూడా కురుపులకి వాడుకోవచ్చు. ఇది కూడా రణాలు, కురుపులకి వాటికి వాడొచ్చు. సెగ్గడ్లకి ఆ! కొంచెం ఆముదం గాని, కొబ్బరి నూనె గాని రాసి స్టవ్ మీద ఇలా వేడి చేసి అలాగ అంటించేస్తారు ఆ సెగ్గడ్డ మీద. అంటించేస్తే అవును. మంచిగా అవును. అది పాకానికొచ్చి సెగ్గడ్డ పిగిలిపోయి మంచిగా అది పోతదనమాట. అలా కూడా అవును. వాడుకోవచ్చు. అవును. హ్మ్. సో, రణపాల కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లాంట్ మీరు చెప్తారా? నేను చెప్పాలా? నల్లేరు. హ్మ్. చెప్పండి. ఆ! నల్లేరు అనేది చాలా ఈజీగా ఏ విలేజ్‌ల్లోకెళ్ళినా మన రోడ్డెమ్మట ఎక్కడ చూస్తే అక్కడ అదలా హ్మ్. పొడవుగా పెరిగిపోతూ ఉంటదనమాట. అది పిచ్చి హ్మ్. మొక్కల్లో పుట్టేస్తది. అది చాలా మెడిసినల్ వాల్యూస్. దానిలో ఏంటంటే ఎక్కువ రిచ్‌గా ఉండేది కాల్షియం. అంటే నల్లేరుని వాడుకుంటే ఇరిగిన ఎముకలను కూడా అతికించగల శక్తి ఉందనేసి అంటారు దానికి. అంటే అంత మంచి అవునవును. కాల్షియం అది. అది పెంచుకోవడం అయితే హ్మ్. చాలా ఈజీ. అది ఇలాగ స్టెప్పులుగా ఉంటుంది. ఒక కొమ్మని తెచ్చి మనం గార్డెన్‌లో పెట్టుకుంటే, ఆ చిగుర్లు వేసుకుంటూ మంచిగా పెరిగిపోద్ది. వాటరేసినా, ఏయకపోయినా అది ఎడారి మొక్కలాగా చక్కగా పెరుగుద్ది. ఎక్కువ పోషకాలు కూడా దానికి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాని పచ్చడి చక్కగా ఎంత టేస్టీగా చూస్తే పిచ్చి మొక్కలాగా భయపడతాం తినడానికి. ఏంటి ఇలాంటివి కూడా అవును. తింటారా అనుకుంటారు. కానీ మన పూర్వీకులు హ్మ్. ఇవన్నీ వాడారండి. మా అమ్మమ్మ గారు మాకు డెలివరీ లేని టైంలో కూడా పచ్చడి చేసి పెట్టేవారు. మంచిది. వడియాలు బై గూడా పెట్టేవాళ్ళంట గదా! నల్లేరు. హ్మ్. డెలివరీ అయినప్పుడు, ఆ! తర్వాత చలికాలం వర్షాలు పడేటప్పుడు, ఆ ఇమ్యూనిటీ కోసము, ఆ బలం కోసము అలాగా. అందులో ఇప్పుడు మా వయసు వాళ్ళకి అది ఒక టాబ్లెటే అంటాను నేనైతే మాత్రం. అయితే దాన్ని ఎలా అవును. ఎముకల తీసుకోవాలి అని బలం. అనేసంటే, చక్కగా గార్డెన్‌లో పెంచుకున్నప్పుడు లేతగా ఉన్నప్పుడు కొంచెం కొంతమందికి అలర్జీ ఉన్న వాళ్ళకి దాని రసం తగిలితే కొంచెం దురదొస్తది. నల్లేరు. హ్మ్. ఆ! మంట దురద దానికి అందుకే వస్తుంది. అవును. పాలిథీన్ కవరేసుకొని దాన్ని కట్ చేయడమో, లేకపోతే చేతికి నూనె రాసుకొని కట్ చేయడం చేస్తే ఏమీ కాదు. అది ఆహారంగా తీసుకున్న తర్వాత నాలుక దురదేయడం గాని, లోపల దురద అనిపించడం గాని ఏముండదు. కాకపోతే దీనికల్లా దురద అనిపించకూడదు అనుకుంటే మనం ఏ రెసిపీ చేసుకున్నా దానికి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. పచ్చడి హుహు. చేస్తున్నామనుకోండి, నల్లేరు పచ్చడి అన్ని పచ్చడిలాగే పచ్చిమిర్చి అవన్నీ వేయించి కొంచెం పలుకులో వేసి పచ్చడి చేసుకుంటాం. దానిలో కొద్దిగా చింతపండేసేస్తే దురదుండదు. హుహు. అలాగనమాట. హ్మ్. హ్మ్. దాంట్లో పులుసు చేసుకుంటాం. అల్లము, వెల్లుల్లి ఇవన్నీ నూరి ఇయన్నీ వేయించి, రుబ్బి పులుసు చేస్తారు. పూర్వీకులు అల్లం పులుసని, వాము పులుసులని చేస్తుంటారు. దానిలో కలిపి ఇది కూడా హ్మ్. చేసుకోవచ్చు. దానిలో కూడా చింతపండు రసం వేసి ఉడికించుకుంటే ఫ్లేవర్‌కి ఫ్లేవరు, టేస్ట్‌కి టేస్టు, హెల్త్‌కి హెల్తు, దురద ఉండదు. అసలు అవును. కమ్మగా తింటారు. ఇప్పుడు ఫస్ట్ భయపడతారు. నల్లేరు కాడ సైడ్‌లేవో కోసేస్తారంటారు కదమ్మా! అంటే ఇప్పుడు ఆ! చిక్కుడుకాయకి అవి ఎలాగైతే ముదిరి ఇటుపక్క, అటుపక్క పీస్ ఆ! తీస్తారు. ముదిరిందనుకోండి మనకు తెలిసిపోతుంది. ముదిరిందనుకోండి, ఇప్పుడు ములక్కాడ పీస్ హ్మ్. ఎలా తీస్తామో అలాగ తీసి వాడుకోవాలి. అది కొంచెం హ్మ్. కష్టమే. హ్మ్. చేతులు తుల్లుతా ఉంటది. చేతులు దురద పుడతాయి. కవర్లేసుకొని, ఆ పీస్ లాగి ఇవన్నీ చెయ్యాలి. లేతది వాడుకుంటే అసలు తీయక్కర్లేదు. డైరెక్ట్‌గా హ్మ్. హ్మ్. వాడేసుకోవడమే. అందుకే మొదటనే లేతగా ఉన్నప్పుడు కట్ చేసేసుకొని చక్కగా నేను పులుసు పెట్టేసుకుంటాననమాట. దానికైతే ఇప్పుడు తీయక్కర్లేదు. విన్న విషయం ఏంటంటేనమ్మా, నల్లేరులో కూడా రకాలున్నాయి. ఇప్పుడు నా గార్డెన్‌లో ఉన్నాయి. కూడా నల్లేరు 4 ముఖాలతో ఉన్నదుంది. అంటే హ్మ్. 4 పలకలుగా హ్మ్. వస్తుంది. ఇంకోటి రౌండ్. స్ట్రెయిట్‌గా ఒక కాండంలాగా వచ్చేస్తుంది. నున్నగా రౌండ్. ఉంటుందన్నమాట దానికి. ములక్కాడ రౌండ్‌గా ఎలా ఉంటుంది. ఉంటుందో ఆ! సేమ్ ములక్కాడలాగా ఇప్పుడు కూడా ఉంటుంది. ఒక రకం. నాకు టెంపుల్ ఆ 2 క్యాక్టస్ రకాలే లాగా తెలుసు. ఉంటుంది. హ్మ్. అవును. ఇప్పుడు అవును. 2 ఏదన్నా కూడా సేమ్ వాడుకోవచ్చు. ఇలాగే మనం వాడుకోవచ్చు కదా! హ్మ్. చక్కగా ఓకే. వాడుకోవచ్చు. 2 వాడుకోవచ్చు.
హ్మ్. చాలా బావుంటది. అండ్ మీరు తర్వాత నెక్స్ట్ మీరే చెప్పండమ్మా. ఇంకేంటి? నెక్స్ట్ థాయ్ ఇంకొకటి 2 జింజర్, మాట్లాడండి. ఇలాచి ప్లాంట్లు ఒకటి పెంచుతున్నారు మన గార్డెన్‌లో అందరూ. హ్మ్. ఇలాచి. హ్మ్. దానికి పువ్వొస్తుంది. ఓకే. అది ఇలాచి అనుకుంటున్నాము. కానీ థాయ్ జింజర్ అంటాం కదా దాన్నిప్పుడు. థాయ్ హ్మ్. జింజర్ అసలది హ్మ్. ఇలాచి కాదు. దాన్ని చక్కగా హ్మ్. ఇలాచీలాగే ఫ్లేవర్ ఉంటుంది. ఇలాచీలాగే మొక్కుంటుంది. పైన ఫ్లవర్ కూడా మళ్ళీ అది అలాగే వచ్చేస్తది. వస్తుంది. హ్మ్. హ్మ్. అదేంటంటే అది ఇలాచీ కోసం ఎదురు చూస్తూ దాన్ని ఉంటున్నారు. దాన్ని కూడా వాడడం లేదు. ఎప్పుడు యాలకులొస్తాయా, పండుతాయా అని. మనకు రావండి. మన స్టేట్‌లో మన హీట్‌కి అది కష్టం. కేరళలో చూసాను నేను ట్రిప్‌కెళ్ళినప్పుడు. అక్కడ మస్తుగా పండిస్తున్నారు. బావుంది. మనకు మాత్రం అంటే రావండి. చెట్టు ఉంటుందా? లేకపోతే పొదలాగా వస్తుందా? ఎలా ఉంటుందది? పొదలాగే వచ్చేస్తది. హ్మ్. చక్కగా ఇలాచి. ఈనెలతోని అది. ఆ! బుషీగా పొదలాగా వచ్చేస్తది. కింద గాని బ్యాంబూ లాగా ఉంటుందా కొంచెం? కొంచెం బ్యాంబూలాగుంటుంది. హ్మ్. బ్యాంబూలాగుంటుంది. హ్మ్. పొదలాగొస్తది. అది ఇంచుమించు మన హ్మ్. గార్డెనర్స్ అందరూ ఇలాచి పెంచుతున్నారు. కాకపోతే ఇలాచీ కోసం పెంచుతున్నారు తప్ప ఆకుల్ని వాడడం లేదు. ఇలాచీ మనకు ఆ! రాదు. మరి ఆ మొక్క వేస్ట్ ఇక అయిపోతుంది కదా! ఆకులు, టీలు అది వేసుకోవచ్చు కదమ్మా! చక్కగా అసలు ఆకుని చింపి చూసి వాసన చూస్తే ఇలాచీ ఫ్లేవరు. నోట్లో వేసుకుంటే మంచి హ్మ్. మౌత్ ఫ్రెషనర్. దాన్ని నేను ఎలాగ హ్మ్. వాడుకుంటానంటే చక్కగా ఉదయం టీలో వేసుకుంటాం. చక్కగా మన హ్మ్. పాలు ఇప్పుడు అల్లం టీ ఎలా పెట్టుకుంటామో అలాగే 4 ఆకులు చక్కగా తుంపి చేత్తో చిదమాలి. కత్తిరితో కట్ చేయకూడదు ఎప్పుడు ఆకుల్ని. కట్ చేస్తే ఫ్లేవర్ బయటికి రాదు. ఇలా హ్మ్. నలిపి చిదుముతూ ఉంటే దాని ఫ్లేవర్ బయటికి బాగొస్తది. దాన్ని చక్కగా డికాషన్‌లో హ్మ్. వేసి పాలు పోసి చక్కగా టీ పెట్టుకోవచ్చు. కమ్మగా ఇదేంటి వాసనొస్తది. పాలు వేసిన టీ అని అంటున్నారా? లేకపోతే మామూలుగా నీళ్ళతో మరిగించి చేసుకునే ఆ! కషాయంలాగా టీ ఫస్ట్ అంటున్నారా? డికాషన్ పెట్టేస్తాం. టీ పొడేసి డికాషన్ పెట్టి, ఆకులు డికాషన్ మరిగిన హ్మ్. తర్వాత పాలేసుకుంటే బావుంటుందనమాట. ఆకులు మరిగితేనే బాగా హ్మ్. ఫ్లేవరొస్తుంది బయటికి. అందులో ఉన్న ఫ్లేవర్‌తో పాటు మంచి మనకి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి అందులోని. మంచి మంచివి. హ్మ్. హ్మ్. ఆకుకూరలో ఉండే పోషకాలు హ్మ్. దానిలో ఉంటాయి. అదొకటి. నెక్స్టు దాన్ని బిర్యానీలో కూడా వేసుకుంటాం మేము. అదెందుకంటే అది ఫ్లేవర్ ఇలాచీ హ్మ్. ఫ్లేవర్ కదా! బిర్యానీలో హ్మ్. వేసుకుంటాను. అవును. రసంలో వేస్తాను. రసంలో కూడా 4 ఆకులు కత్తిరించి అదే చిదిమేసి వేసేసి తర్వాత తీసి పక్కన పెట్టి వేసుకోవచ్చు. చాలా చాలా బావుంటది. అది ఇలాచీ కోసం వెయిట్ చేయకుండా ఆకులను వాడుకుంటే చాలా బావుంటదండి. అది కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్. ఇలాచీ హ్మ్. ఆకులను కూడా హ్మ్. వాడుకోవాలి. నిమ్మ చెట్టు ఓకే. ఉంటుంది. నిమ్మ ఆకులు కూడా టీలోకి వాడుకోవచ్చు. నిమ్మ ఆకులు ఆ! మీరు వాడుకోవచ్చు. యూజ్ చేస్తానని చెప్పారు కదా! మామూలుగా మీరు టీలో యూజ్ చేసేవి హ్మ్. హ్మ్. ఇలాచీ ఒకటి వాడతారు ఆకులని చెప్పారు. లెమన్ గ్రాస్, లెమన్ తర్వాత గ్రాస్ ఒకటి. లెమన్ గ్రాస్ ఒకటి. తర్వాత తర్వాత ఆల్ శంకు స్పైసెస్, పొద్దు ఒకటి వాడతారా? ఆ! ఆల్ స్పైసెస్ కూడా టీ చాలా బావుంటది. ఆల్ స్పైసెస్‌తో కూడా టీ పెట్టుకుంటున్నారు మీరు. మసాలా టీ. ఓకే. రోజు ఒక టీ బోర్ మసాలా కొడతది టీ. కదా మనకి. మన అవునవునవును. మిద్దెతో మన హ్మ్. టెర్రస్ గార్డెనర్స్ ఎంజాయ్ చేయాలంటే లైఫు సూపరు. మనలాంటి టీలు ఎవ్వరు ఆ! తాగలేరు. ఒకరోజు లెమన్ టీ, ఒకరోజు ఇలాచీ టీ, ఒకరోజు లెమన్ గ్రాస్ టీ, ఒకరోజు ఆల్ స్పైస్ ఆ! మసాలా టీ అలా ఎంజాయ్ చేస్తాననమాట నేను. అది. హ్మ్. చాలా బావుంటది. బావుంది. ఇంకా మీరు వంటల్లో మీ మిద్దె తోటలోంచి తీసుకొచ్చి వండుకునే మాకు తెలియని ఆకులు, కాడలు. వామాకు మరందరూ వాడుతున్నారనుకుంటున్నాను నేను. వామాకు అనగానే ఆ! బజ్జీ, వామాకు అనుకుంటారు. అది. అవునవును. కానీ బజ్జీ చేస్తా దాంతో ఉంటారు కొంతమంది. ఆ! కానీ దాన్ని కూడా మనం చక్కగా రోటి పచ్చడి చేసుకోవచ్చు. పలుకులు, పచ్చిమిర్చి రోటి ఏసి రోటి పచ్చడా? పచ్చడి. ఆ! ఆ! చాలా బావుంటది. రోటి పచ్చడి వేపాలా? చేసుకోవచ్చు. లైట్‌గా ఎక్కువ వేపకూడదు. ఫ్లేవర్ పోతదది. అన్నీ ఆ! ఇప్పుడు ఆ! ఈ ఆ! నల్లేరు ఇయన్నీ వేయించేసి మీద ఎక్కువ వేపకూడదు. కొంతమందయితే ఇంకా ఫ్లేవర్ ఘాటు రావాలని పచ్చాకునే చేసుకుంటారు. మనం కొంచెం లైట్‌గా హ్మ్. వేయించేసి చేసుకుంటే వామాకు పచ్చడి చాలా బావుంటది. రసం అయితే అద్భుతం. హ్మ్. ఇప్పుడు కొంతమంది హుహు. నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళు హెవీగా భోంచేసినప్పుడంటే డైజెషన్ ఫ్రీగా అవ్వాలి, బావుండాలి అంటే ఈ బయట సోడాలు అవేవో తాగితే వేస్ట్ అండి. ఈ వామాకు చారేసుకొని తింటే డైజెషన్ ఫ్రీగా అసలు అయన్నీ తిన్న ఫీలింగ్ హెవీనెస్ ఉండదనమాట. చాలా బావుంటది. ఓకే. చిన్న పిల్లలకి హుహు. కూడా వామాకు చారు చేసి అన్నం తినిపించడం వలన వాళ్ళకి డైజెషన్ వ్యవస్థ బావుంటది. కమ్మగా తింటారు కూడా. చాలా టేస్ట్ అండి చారు మాత్రం. వామాకు చారు మాత్రం అద్భుతం. ఇప్పుడు ఈ లైవ్‌లో చూస్తున్న వాళ్ళెవరు రేపు ఒక్కరోజు ట్రై చేస్తే ఇంక అసలు వదలనే వదలరు. ఎలా వాడాలి అంటారా? చారు మరుగుతది. మరిగే చారులో గుప్పెడు ఆకు వేసేయండి. చక్కగా పూర్తిగా మరిగిపోయిన తర్వాత పక్కకి మనం ఫిల్టర్ చేసేస్తాం. ఎలాగో చారులో ఉన్నాయన్ని తీసి పడేస్తాం కదా! తీసి పక్కన పడేసి అవునండి. చక్కగా తాలింపేసేసుకుంటే కమ్మగా ఉంటది చారు. ఆ తాలింపు వేసేటప్పుడు కూడా ఒక వామాకుని సన్నగా తరిగి కరివేపాకుతో పాటు ఇది కూడా కలిపి తాలింపు వేస్తే గుమగుమలాడేస్తది చారు. హ్మ్. చాలా టేస్టీగా ఉంటది. ఈ టేస్ట్‌లన్నీ అలవాటయిపోతే మాత్రం మిద్దె తోటని వదలం. హ్మ్. ఊరికే అది. తినలేరు అన్ని కూరగాయలు కొనుక్కొని హ్మ్. తెచ్చుకొని.
ఇది ఇలాంటివి ఎవరు ఇప్పుడు తింటారు చెప్పండి? వామాకులు హ్మ్. 2 రకాలుంటాయి కదమ్మా! అదేదో వెరిగేటెడ్ వామాకు అని, నార్మల్ వెరిగేటెడ్. వామాకు అని ఉంది. ఆ! నా సేమ్ దగ్గరలో నా 2 దగ్గర 2 ఒకలాగే ఉన్నాయి. వాడుకోవచ్చు. 2 సేమ్ ఆ! ప్రాసెస్. 2 వాడుకోవచ్చు. అది చూడడానికి క్రోటన్‌లాగా అందంగా ఉంటది. ఒకటేమో అందానికి ఉంచుతాను నేను. ఇంకో డబ్బాలో పెట్టుకొని ఇంట్లోకి వాడుకోవడానికి ఒకటి 2 మొక్కలన్నమాట మెయింటైన్ చేస్తాం అదైతే. అది అందానికి హ్మ్. ఉంచుకుంటే హ్మ్. కోసేస్తుంటే అందం పోతుంది గదా! అందుకు చిన్న కొమ్మ వేరే హ్మ్. దాంట్లో పెట్టుకుంటే వాడుకోవచ్చు చక్కగాను. చాలా మంచిది వామాకు. డైరెక్ట్‌గా కూడా తేనె రాసి పిల్ల తినిపిస్తారండి. దగ్గొచ్చేటప్పుడు, కఫం పట్టేటప్పుడు, అవును. వర్షాకాలంలోని ఆకు తేనె రాసి నవలమంటారు పిల్లల్ని. ఇప్పుడు మనం ఈజీగా సిరపులు అవును. పట్టేస్తున్నాం కదా! ఇప్పుడు వాటి బాధ అవును. అది వాడుకలో లేదిప్పుడు. అది. అవును. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది పసుపు, మామిడల్లం. హ్మ్. నేను రెండిటి పసుపు గురించి ఆకులను చెప్పండి. కూడా వాడుకుంటాను నేను. ఆ! 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 చెప్పండి. పసుపు ఆకులంటే ఎక్కువ ఆకులు కాదు. ఒక్క ఆకు మీరు గ్రీన్ టీ అనేసి బ్రాండ్‌లు కొనుక్కొని ఈరోజు ఆన్‌లైన్‌లో బ్రాండ్‌లు పెద్ద పెద్ద బ్రాండ్‌లు కొనుక్కుంటున్నాం గానండి. మన హ్మ్. గార్డెన్‌లో ఉన్న గ్రీన్ టీ అయితే మాత్రం ఉదయాన్నే చక్కగా ఒక ఇలాచీ ఆకు, ఒక ఆల్‌స్పైసెస్ ఆకు, ఒక లెమన్ గ్రాస్ ఆకు, ఒక పసుపాకు, ఒక తులసి ఆకు అలా కట్ చేసి వాటర్‌లో పడేసి వేడి నీటిలో పడేసి మూత పెట్టేస్తే అటు ఫ్లేవరు దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వాటర్‌లో దిగిపోతాయి. దానిలోని మీరు మీకు బేసిక్‌గా అన్నీ కలిపి చేసుకుంటారా టీ? లేపోతే అంతే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం? అలాగ ఆ! తాగినా కూడా మంచిదే. లేదు ఇంకా మంచిది కావాలంటే ఇలా కూడా తాగొచ్చు. గ్రీన్ టీ ఓకే. అంటే మరిప్పుడు మన ఆ! గ్రీన్ టీలో కూడా దొరికేది అలాంటివే. అన్ని ఆకులన్నీ డ్రై చేసి ఆటికి ఇంకేవో ఫ్లేవర్స్ అవి ఇవి కలిపి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కలిపి మనకు పంపిస్తారు. ఇది మాత్రం నేచురల్. అవును. ఆ! నేచురల్. చక్కగా లైవ్‌లో గ్రీన్ టీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకేమన్నా క్వెషన్స్ ఉంటే అంటే మనం నిత్యం టెర్రస్ గార్డెన్‌లో యూజ్ చేసే మెడిసినల్ ప్లాంట్స్ గానీ, ఆకులు గానీ, పునర్నవ లాంటివి, నల్లేరు లాంటివి ఎలా వాడుకోవాలనేది వీడియోలోని ఆదిలక్ష్మి గారి ద్వారా తెలుసుకుంటున్నాము. సో, ఒకవేళ ఈ వీడియో ఎవరైనా మిస్ అయితే అంటే లైవ్‌లో మిస్ అయితే ఈ వీడియో పోస్ట్ అయ్యాక గూడా మీరు చూడొచ్చు. మీకు మీ ఇంట్లో ఇంకేమైనా మెడిసినల్ ప్లాంట్స్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకు గురించి నెక్స్ట్ మాట్లాడదాం అమ్మ. సో, ఇలాంటి ఓకే. ప్లాన్స్ ఏమైనా ఉండి వాటిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? అంటే మెడిసినల్‌గా మనం వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా గూడా దయచేసి అడగండి. సో, ఇంకొక 10 మినిట్స్‌లో అలాగా వ్రాపప్ చేసేద్దాం. ఓకే. ఓకే. చెప్పండమ్మ. మ్యాంగో జింజర్ అదే మామిడల్లం. మామిడి అల్లం వండేసంటే మరింకది పచ్చడి చేసుకుంటాం అంతే మాత్రం. పచ్చడి చేసుకోవచ్చు, హ్మ్. పులిహోర చేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు. ఉప్మాలో అల్లం ముక్కలేసుకుంటాం కదా! దాని మీద అవును. మామిడల్లం వేస్తే చాలా బావుంటదండి టేస్ట్. ఉప్మాలో వేసుకోవచ్చు. పులిహోర సన్నగా దాన్ని తరిగేస్తే సన్న దారాల్లాగొస్తుంది. దాన్ని చక్కగా నాకిక్కడ పులిహోరలో వైజాగ్‌లో వేసుకోవచ్చు. ఆర్‌కే బీచ్‌లోని ముడి మిక్చర్ అమ్ముతారమ్మ. హ్మ్. హ్మ్. అందులో హ్మ్. చిన్న చిన్నగా మామిడల్లం కోసి వేస్తాడన్నమాట. చాలా అది. టేస్ట్‌గా ఉంటుంది. ఆ మసాలాతో పాటు ఈ అది. మామిడల్లం అంతే. చిన్న చిన్న ముక్కలు తగులుతా ఉంటే అది. ఈ సీజన్‌లోనే ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు. ఈ జనవరి అవును. నుంచి ఏప్రిల్, మే వరకు. ఇంకా తర్వాత అవును. మరి దొరకదు పచ్చిది. నాకు తెలిసి. హ్మ్. ఆ! ఆ ఆ పచ్చిది. పచ్చి చక్కగా మామిడల్లం తీసుకొచ్చి వేస్తా అది ఉంటే నిలవ నేను అడిగి పచ్చడి మరీ గాని తీసుకున్నా. దాన్ని నిలవ పచ్చడి పెట్టుకుంటే అల్లం పచ్చడిలాగే నిలవ పచ్చడి పెట్టుకున్నామంటే, పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని హ్మ్. చక్కగా వాడుకుంటే దోసలకి, ఇడ్లీలకి, వేడి అన్నం మీద చక్కగా ఒక ముద్ద తింటే అది కూడా మంచి మెడిసినల్ వాల్యూస్. ఇవన్నీ కూడా ఇది మనకి ఊరగాయలాగా ఏంటంటే పెట్టుకోవాలా? మన అల్లం పచ్చడి మామూలు అల్లం పచ్చడి పెట్టుకుంటాం కదా! అవును. సేమ్ అవును. ఆ! మామిడల్లం పచ్చడి. ఓకే. ఓకే. అసలు అల్లం మేము పచ్చడి మామూలుగా అందరూ ఎలా వాడతామంటే చెప్పండమ్మ. అల్లం పచ్చడి కొంచెం ఘాటుంటుంది. ఎక్కువ కారం హ్మ్. ఉంటుంది. హ్మ్. తినలేం. పిల్లలు కూడా తినలేరు. ఎక్కువ బెల్లం అయన్నీ హ్మ్. వెయ్యాలనమాట. ఈ మామిడల్లానికి ఎక్కువ బెల్లం కూడా ఎక్కువేయక్కర్లేదు. చింతపండు దానిలో సగానికేస్తే సరిపోతుంది. కమ్మగా చాలా ఆ! టేస్టీగా ఉంటదండి. మామిడి ఫ్లేవర్ వస్తూ ఉంటది కదా! ఆ పచ్చడి ముద్ద హ్మ్. ఎంత టేస్టీగా ఉంటదంటే చాలా టేస్టీగా ఉంటది. నిలవ పచ్చడి చాలా ఎక్సలెంట్ అది మాత్రం. అది. కొన్ని పచ్చి దుంపలు దాచుకొని మనం ఇయన్నీ మేము రెసిపీస్ చేసుకుంటాం. అవును. మేము మామూలుగా ఎలా యూజ్ చేస్తామంటే చిన్న చిన్న చక్రాల్లాగా కోసేసుకొని హ్మ్. ఇప్పుడు కొంతమంది చూడండి సొత్తుదుంపలు అదే వాటిని వామును, పసుపు వేసి ఊరబెట్టుకుంటారు. అవును. అవును. ఉసిరికాయలు ఊరబెట్టుకొని ఊరబెట్టుకున్నట్టుగా తింటారు కొంతమంది. ఊరబెట్టుకొని తింటారు. ఆ! అలా ఆ! ఊరబెట్టుకొని తింటాం అన్నమాట బేసిక్‌గా. ఓకే. ఇంకా ఆ ఓకే. ఫ్లేవర్ అది కొంచెం డైజెషన్ కూడా చాలా బావుంటదనిపిస్తుంది నాకు తెలిసి. మంచిది. అది తిన్నప్పుడు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట జీర్ణ అదే. వ్యవస్థకి అది. ఆ! అది. చాలా కరెక్ట్‌గా చెప్పారు మీరు అది కూడా. అంటే మన దగ్గర 4, 5 కేలు పండిస్తాము. ఒకే వెరైటీ తినకుండా ఇలా రకరకాల రెసిపీస్ మనం వాడుకోవచ్చు. ఎంజాయ్ చేయడానికి ఇన్ని రకాలుగా కూడా దాన్ని వాడుకోవచ్చు. ఆ! ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషను మీ గార్డెన్‌లో నేను పసుపు చూసాను.
పసుపు కాకుండా నార్మల్‌గా ఏమంటారు కస్తూరి పసుపు అని చూసాం. మెడిసినల్ హుహు. వాల్యూస్ ఉంటాయి అని చెప్పారు. అవును. ఇంకా ఈ మధ్య కొత్తగా ఏదో పదం లక్డంగ్ పసుపా ఏదో సంథింగ్ లక్డాంగా ఏదో అది ఏదో ఉంది. అదేదో ఇంకా వస్తుంది. అలాగే అల్లంలో గూడా నల్ల అల్లం అంట. ఇది వినని అవును. పదాలు కొత్తగా వస్తున్నాయి. సో, అవును. మనం మర్చిపోయామా? లేకపోతే ఇవి కొత్తగా వస్తున్నాయో తెలీదు. లేదు. లేదు. అది ఆహ్, చాలా మీకు ఎంత వరకు తెలుసు ఐడియా? అది పూర్వం ఉన్నవి. ఇప్పుడు కొత్తదేం కాదు. పూర్వం ఒక 50 ఏళ్ల హ్మ్. క్రితం అయన్నీ కూడా ఏంటంటే, కొంతమంది తాంత్రిక శక్తులకనేసి ఏవో నల్ల పసుపు, నల్ల అల్లాలు ఏవో వాడుకుండేవారట. కానీ ఇప్పుడది మనకేంటంటే ఇంట్లోకి వాడుకోవడం కొంచెం కష్టమే అది. ఎందుకంటే దాని మీద పూర్తిగా అవగాహన అయితే ఎవరికీ తెలీదు. అది ఎక్కువ మెడిసినల్ కంపెనీస్ హ్మ్. వాడుతుంటాయి. వాటిలో క్యాన్సర్ పేషెంట్స్‌కి వాటికి కూడాను. నల్ల అల్లమే గాని, నల్ల కాస్మెటిక్ పసుపే వాటిల్లో గాని గూడా యూజ్ చేస్తా ఉంటారట కదా! చేస్తారట. అవును. ఆ! హ్మ్. కస్తూరి పసుపు మాత్రం మన ఇంట్లోకి వాడుకోవచ్చు. కస్తూరి హ్మ్. పసుపు, ఎలా నల్ల పసుపు వాడుకోవచ్చండి? కస్తూరి పసుపయితే మాత్రం దాన్ని అది ఎక్కువగా సౌందర్య సాధనానికి ఎక్కువ వాడతారు. పచ్చి దుంపని గంధంలాగా అరగతీసి ఫేస్‌కేసుకుంటే మనం రూ. 1000 ఇచ్చి ఫేషియల్ చేయించుకున్నా కూడా అంత గ్లో రాదు. దీంతో ఓకే. చక్కగా మంచి హ్మ్. గ్లో వస్తది. స్కిన్‌లోనున్న ఈ డ్యామేజెస్ ఏమైనా పోతాయి. డెడ్ స్కిన్ పోతది. హ్మ్. తరువాత చిన్న చిన్న కురుపులు, తర్వాత ఇవన్నీ అలర్జీస్ ఏదున్నా కూడా స్కిన్‌కి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా క్లీన్‌గా అయిపోయి మొఖం మంచిగా ఉంటుంది. నాకు తెలిసిన సౌందర్య సాధనంగా మాత్రమే తెలుసు నాకది. ఆ విధంగా హ్మ్. పండించుకుంటున్నాము. అలాగే దాన్ని ఎండపెట్టి పౌడర్ చేసుకొని చిన్న డబ్బాలో ఉంచుకుంటే ఎక్కడైనా ర్యాషెస్ ఉన్నా కూడా దాన్ని వాడుకోవచ్చు. పచ్చి దుంప హుహు. వాడుకోవచ్చు. పౌడర్ కూడా వాడుకోవచ్చు. అలాగే నల్ల పసుపు అనుకున్నాం కదా! నల్ల పసుపునైతే హ్మ్. వంటల్లోకి ఇప్పటికొచ్చి వాడలేదు గానీ, ఆహారంగా తీసుకోలేదు గానీ, దానివల్ల నేనొక ఎక్స్‌పెరిమెంట్ చేశాను. అద్భుతమైన ఎక్స్‌పెరిమెంట్ చేశాను నేనది. అంటే నల్ల పసుపు మా ఇంట్లో పనమ్మాయికి ఎప్పుడు కూడా తెల్లగా మచ్చలొచ్చేసి గోక్కుండేది. అయితే హాస్పిటల్‌కెళ్ళడం, హ్మ్. ఒక మందులు తెచ్చుకోవడం, నెల రోజులు వాడుకునేసరికి తగ్గిపోవడం. మళ్ళీ 3 మంత్స్ వరకు ఆ మచ్చలొచ్చేవి కాదు. మళ్ళీ 3 నెలలకి మళ్ళీ వచ్చేయి పాపం. మళ్ళీ స్కిన్ ఇలా సంవత్సరానికి 3, 4 సార్లు ఎళ్లి మందులు తెచ్చుకోవడం, వాడడం. అయితే "అమ్మ నీకిది నల్ల పసుపు ఒకసారి గంధం తీసి అరగతీసి పెట్టి చూద్దాం" అన్నాను. అయితే అప్పుడే హార్వెస్ట్ చేశాను. "ఏంటమ్మా ఇవి" అడిగితే ఇలాగని చెప్పాను. పట్టుకెళ్ళి "ఎప్పుడు ఎందుకు ఇన్ని మందులు వాడుతున్నావు? ఇది కూడా వాడి చూడు" అని అనేసంటే, సరే అని పట్టుకెళ్ళి దాన్ని అరగదీసిందంట. అంటే గంధం అరగదీస్తాం హ్మ్. కదా! ఆ విధంగా హ్మ్. అరగతీయాలి. హ్మ్. దంచకూడదు. దంచితే మెడిసినల్ వాల్యూస్ వేరు. రాయి మీద అరగదీసినప్పుడు వచ్చే వాల్యూస్ ఓకే. వేరు. పచ్చి హ్మ్. దుంపని హ్మ్. అరగదీసి, ఆ పేస్ట్‌ని చక్కగా అప్లై చేసుకుంది. నైట్ పడుకునే ముందు వేసుకో, గంటుంచి అప్పుడు కడిగి పడుకో అనేసి. అలా 2 రోజులు చేసరికి, హ్మ్. "అమ్మ దురదలు మాత్రం తగ్గాయమ్మ. ఫేస్ దురదేయట్లేదు" అంది. వారం రోజుల హ్మ్. తర్వాత హ్మ్. మచ్చలు డల్ అవుతూ మొదలెట్టాయి. డల్ అయిపోయేవి. హ్మ్. డల్ అయిపోయి స్కిన్‌లో కలిసిపోయేవి. ఈ లాస్ట్ ఇయర్ నేను ఓకే. పసుపు ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేసినప్పుడు అది జరిగింది. ఈ రోజుకి హ్మ్. మచ్చలు రాలేదండి. హ్మ్. ఈ హ్మ్. రోజుకి అమ్మాయి ఫేస్‌కి ఒక్క మచ్చ రాలేదు. అయితే దండం పెట్టేసింది నాకు. "అమ్మ ఇంటర్నల్‌గా నాకు" క్యూర్ చేసుకుంటోచ్చనమాట. ఆ! లోపల లోపల స్కిన్ నుంచి కూడా. ఎలర్జీని క్యూర్ చేసుకోవచ్చు. అలాగే నాకు పిల్లలు మనల్ని ఇంట్లో పడిపోయి ముడుకులకి ఇంతింత ముక్కలు ఊడిపోయాయి వాళ్ళకి. పెద్ద రోడ్డు మీద పడిపోయి దెబ్బలు తగిలేసి. చెక్కిలిపోయి. అలాంటప్పుడు ఆ! నేను ఏం చేశానంటే నల్ల పసుపు పౌడర్ చేసి ఉంచుకున్నాను. పౌడర్ చేసి హ్మ్. ఉంచుకొని ఆ పౌడర్‌ని వీళ్ళకి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇంజెక్షన్‌లు చేసి ఆయింట్‌మెంట్‌లు రాస్తారు కదా! నార్మల్ ప్రాసెసేనా? ఈ ఉడకబెట్టడం అనేది? అంటే ఉడకబెట్టలేదు ఉడకబెట్టి దీన్ని చేస్తే మాత్రం. అలాగేనా? దీన్ని ఆ! ఉడకబెట్టలేదు. ఆ! మనం మామూలు పసుపు ఉడకబెడతాను గానీ, హ్మ్. నల్ల పసుపు డైరెక్ట్‌గా సన్నగా తరిగి కొంచెం నీడలో ఆరబెట్టి, మిక్సీ పట్టే ముందు ఎండలో పెట్టి మిక్సీ పట్టేసి డబ్బా దాచుకున్నాను. కొంచెమే కాబట్టి. హుహు. ఒక టబ్బే హుహు. పెట్టుకుంటాం. అది ఎక్కువ ఓకే. వాడం కాబట్టి. అయితే వాడికి ఓకే. ఆయింట్‌మెంట్ పెడుతుంటే నీళ్లు కారేసేది. ఆయింట్‌మెంట్, పుండు కలిపి నేను రసంలా కారేది. అయితే అలా కాదు ఆ! అనేసి పసుపు పౌడర్ చేసి ఉంచుకున్నాను కదా! ఆ పౌడర్ దానికి అంటించేసానండి. అంటించేసరికి దానికి హుహు. అంటుకుపోయింది. అంటుకుపోయి 3 డేస్ హ్మ్. ఓడలేదది. ఓడకపోగా ఓహ్! పొక్కట్టేసి ఊడిపోయి పుండు మానిపోయింది. ఓహో! ఆయింట్‌మెంట్‌లన్నీ వేస్ట్ అనిపించింది. హ్మ్. ఎక్సలెంట్ అండి. నల్ల పసుపు మాత్రం మన ఇంట్లోనే ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. నాకు గార్డెన్‌లో వర్క్ చేసేటప్పుడు చేతులన్నీ తెగిపోతాయి. చిన్న చిన్న లాగేటప్పుడు, పీకేటప్పుడు ఏవో చేస్తున్నప్పుడు. రాగానే నల్ల పసుపులోని పెట్టేస్తాను నేనంతే. ఏ ఇన్ఫెక్షన్ రాదు. ఏమీ ఓహ్! రాదు. అది మాత్రం ఓకే. ప్రతి గార్డెన్‌లో ఉంచుకోవాలి. నల్ల పసుపు మాత్రం ఇంట్లో పౌడర్ చేసి 4 పచ్చి దుంపలు ఉంచుకుంటే ఇలాగ ఎవరికైనా సేవ్ చేసిన హ్మ్. వాళ్ళవుతాం. అక్కడి నుంచి మా ఊర్లో అందరూ కూడాను మాకో దుంపుతాయి అంటే నేను దుంపనేను. మీ ఆ! మొఖాలకి ఇవ్వను నేను. మీరు పండించండి ఇస్తాను. మీ కుండీల్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు చాలా మంది కుండీలో పెట్టుకొని దాచుకొని చక్కగాను ఎవరికైనా ఎలర్జీ వస్తే వాడుకుంటున్నారు. చాలా బావుంది. ఎక్సలెంట్ హ్మ్. నల్ల పసుపు మాత్రం. అది నా అనుభవపూర్వకంగా చెప్పిన విషయం. అది. గ్రేట్. గ్రేట్. అమ్మ ఫైనల్ క్వెషన్. యాక్చువల్‌గా నేనొక యూట్యూబ్ షార్ట్ కూడా రెడీ చేశాను. హ్మ్. అది ఎంతవరకు కరెక్టో ఏంటో నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ఈ శంకుం పువ్వులుంటాయి గదా! శంకు పువ్వుల్లో ఈ బ్లూ టీ చేసుకుంటాం గదా! దానిలో అవును. మనకి వైటు, పింకు ఏవేవో రంగులొస్తున్నాయి.
హ్మ్. అంటే మెడిసినల్‌గా నేను ఎక్స్‌ప్లోర్ చేసిన దాని ప్రకారం చెప్పిందేంటంటే ముద్దదైనా సరే, రేకుదైనా సరే బ్లూ బ్లూ. కలర్‌దుండేదే మెడిసినల్ వాల్యూ ఉంటుంది. మిగతా వాటికి అంత ఏం ఉండదు అని చెప్పి విన్నాను. దీని అవును. గురించి మీరేమంటారు? కరెక్టే అది. అంటే ఆ అంతేనా? కలర్‌లో ఉండే వాల్యూస్ వేరనమాట. అంటే పువ్వులో, ఓకే. పుష్పంలో హ్మ్. ఉంటే ఏ పువ్వులోనైనా ఉంటాయి. ఆ కలర్‌లో ఇంక వేరే ఇప్పుడు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, మనకు బంగాళదుంప ఉంది. అన్ని దుంపలే. కానీ వాల్యూస్ ఎలా తేడా ఉన్నాయో ఇది కూడా అంతే అనమాట. ఇది బ్లూ దాంట్లోనే హ్మ్. మంచిగా వాల్యూస్ ఉంటాయి. నాకెలా తెలిసిందంటే నేను ఒక పెద్ద ఆర్టికల్ చదివాను దీని గురించి. 2019లో ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ హ్మ్. చదివినప్పుడు దాని గురించి మతిమరుపుకేంటి, సైట్‌కేంటి, లేడీస్ ప్రాబ్లమ్స్‌కేంటి, చాలా అసలు జ్ఞాపక శక్తికేంటి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే సౌందర్య సాధనానికేంటి, సౌందర్యం ఇనుమడించడానికి ఇలాగ రకరకాల ఇంత పిచ్చి మొక్కలా మనం పెంచేస్తే పువ్వులు కోసి అలా పువ్వులు అలా ఉండిపోతున్నాయి. ఇంతలాగా ఉందా అనేసి అప్పటినుంచి నేను చక్కగా వాడుకుంటున్నాను. నా వీడియో చూసి సుమన్ టీవీ వాళ్ళు అప్పుడొచ్చి ఇవన్నీ కూడా మనం ఇంకా బయటికి తీయాలి. ఇక్కడితో ఆగిపోకూడదు హ్మ్. అనేసి అది వాళ్ళు వీడియోలు హ్మ్. చేసుకున్నారండి. చాలా రెసిపీస్ చేసుకున్నారు. అది ఆ ఓకే. పువ్వులను మెడిసినల్ కూడా ముద్ద వాల్యూస్‌కి చేసి ఆ సంబంధించి. పువ్వులు కూడా ముద్ద చేసి ఫేస్ ప్యాక్‌ల కింద వాడుకోవచ్చటండి. ఓహ్! ఓకే. హ్మ్. హుహు. ఆ! తర్వాత దాన్ని హ్మ్. మరిగించి ముద్ద చేసి దానిలోని ఇంకేదో వీళ్ళు క్రీమ్స్ కలిపి ఫేస్ క్రీములుగా కూడా కొంతమంది సేవ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకుంటున్నారు. అదొకటి. అంటే నేచురల్‌గా హ్మ్. కూడా ఫేషియల్‌గా ఇయన్నీ ఇంట్లో మనం చేసుకోవచ్చు. బ్లూ టీ మాత్రం హ్మ్. తాగడానికి మాత్రం నాకైతే ఇబ్బందేం అనిపించలేదు. ఇంకా తాగడానికి కొంచెం ఇబ్బంది అనిపించిన వాళ్ళు తేనె, నిమ్మకాయలు వేసుకుంటున్నారు గానీ, అవన్నీ టేస్ట్ కోసమే తప్ప నేచురల్‌గానే తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్. హ్మ్. నేను డైలీ హ్మ్. చక్కగా పూలున్నంత కాలం వాడతాను నేను హ్యాపీగాను. హ్మ్. ఆ సమ్మర్‌లో ఆర్టికల్ ఎక్కువుంటాయనుకుంటా. ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మిగతా ఆన్‌లైన్ సంస్థలన్నీ కూడా తెగ బిజినెస్‌లు మొదలెట్టాయండి. ఇప్పుడు ఆ పేర్లు మనం చెప్పకూడదు. వాటితో కూడా. ఓకే. బిజినెస్‌లొచ్చేసాయి. దానికి వాళ్ళు పచ్చి పూలు కాదమ్మా. పంపించలేక డ్రై ఫ్లవర్స్ పంపిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్‌లు చాలా అవునవును. కాస్ట్ అవి. ఆ డ్రై ఫ్లవర్స్ తెచ్చుకొని హ్మ్. తాగుతున్నారు. కానీ పచ్చి పూల్లో ఉన్న వాల్యూస్ డ్రైలో ఉండదు కదా! అసలు అపార్ట్‌మెంట్ అయినా, అదే. అది ఇల్లయినా ఏదైనా ఒక బకెట్‌లో పెట్టేస్తే పాపం ఒక ఎండ తగిలిన దగ్గర చిన్న గ్రిల్ దగ్గర కుండీలో పెట్టేసినా పెట్టుకున్నా వచ్చేస్తుంది. పెరిగిపోద్దండి. రోజు 2 పూలు దొరికినా చాలు మనకి. అయితే అయినా అవును. అవును. తెలియడం లేదు అంతే మనకి. కదా! అది దేవుడికిష్టము హ్మ్. అన్నారు. ఈశ్వరుడికి ఇవి ఇష్టము అన్నారు. దేవుడికిష్టము అన్నారంటే అర్థం ఏంటంటే మన హెల్త్‌కి మంచిది అని అర్థం. అర్థం చేసుకోవాలి. అంటే హ్మ్. అలా మన హ్మ్. పెద్దవాళ్ళు అలా ముడిపెట్టారు మనకి. ఆ హ్మ్. విధంగా అవును. ఈ మారేడంటే ఇష్టము, ఈ అంటే ఇష్టం అంటే మనం వాటిని తాకడము, చేయడం ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆరోగ్య రహస్యాలు ఇవన్నీ కూడాను. దేవుడికిష్టము అవును. అన్నారంటే అది. అదండి. హ్మ్. నాకు తెలిసి ఇవాళ చాలా ప్లాన్స్ అయితే కవర్ చేసాము. మళ్ళీ ఇంకో సెక్షన్‌లో మీరు చిన్న టూర్ ఉంది గాబట్టి కంప్లీట్ చేసుకొని రండి. ఓకే. వచ్చాక ఓకే. మళ్ళీ ఇంకొక సెషన్ అయితే తీసుకుందాము. ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించే మాట్లాడదాము. ఎందుకంటే మీకు తెలిసిన నాలెడ్జ్‌ని మీరు ఎలా షేర్ చేస్తున్నారో తెలీదు. మరి నా వాళ్ళకి కూడా షేర్ చేయాలి గదా! నా సబ్‌స్క్రైబర్స్ కూడా షేర్ చేయాలి గదా! తప్పకుండా. అందుకు తప్పకుండా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ రైజ్ చేసి తీసుకొచ్చానన్నమాట. నిన్న మీరు అడిగినప్పుడు అందుకే చెప్పలేదు. ఏ టాపిక్కు అంటే నేను యాక్చువల్‌గా ఏమందాం అనుకున్నానంటే ఆహారం, ఆరోగ్యం అందాం అనుకున్నాను. కానీ అప్పుడు కూరగాయలు అన్నీ కవర్ అయిపోతాయి. కానీ మీ అవును. స్పెషాలిటీ మీ గార్డెన్‌లో నేను చూసిందేంటి అంటే ఎక్కువగా మెడిసినల్ ప్లాంట్స్ ఉండడం గాదు. ఉండడం అందరి గార్డెన్స్‌లో గూడా ఉన్నాయి. బట్ మీరు ఉన్న మెడిసినల్ ప్లాంట్స్‌ని యుటిలైజ్ చేస్తున్నారు. అది. వంటల్లోని ప్రతిరోజు వాడుతున్నారు. సో, అది ఎన్‌లైటన్ చేయాల్సిన పాయింట్ అన్నమాట. జనాలకి తెలియజేయాల్సిన అవును. పాయింట్ అన్నమాట. అందుకని స్పెషల్‌గా దీని గురించనే మీకు లైవ్‌కి రమ్మని చెప్పడం జరిగింది. ఓకే. సో, ఓకే. ఎవరెవరైతే తప్పకుండా. చూసారో చూద్దాము. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ ఫర్ లైవ్. థాంక్స్ అమ్మా. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఎవరి సబ్‌స్క్రైబర్స్ అనేది కాదు. ఇది ప్రజల్లోకెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా. ప్రతి గార్డెనర్స్‌కి హ్మ్. తెలియాలి. వాళ్ళు ఎంత కష్టపడి పెంచుకుంటున్నారో అంతే దాన్ని యూజ్ చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యాలు బావుండాలనేది మనందరి ప్రయత్నం కదా! తప్పకుండా చేద్దాం. హ్మ్. ధన్యవాదాలు. మీకు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు హ్మ్. చేస్తున్నందుకు, అది ఈ వయసులో మీ యూత్ చేస్తున్నందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవరో పెద్దవాళ్ళ ప్రోగ్రామ్ అనుకుంటారు కానీ మీ యూత్ ఇలా ముందుకు రావడం మీకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. థాంక్స్ అమ్మా. థాంక్స్ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే. గుడ్ నైట్. బాయ్. ఎవ్రీబడీ బాయ్. గుడ్ నైట్ అండి. మీరు కూడా చెప్పేసేయండి. మీ సబ్‌స్క్రైబర్స్ అందరికి గుడ్ నైట్ చెప్పేయండి. ఓకే. 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 బాయ్. ఉంటాను. బాయ్. బాయ్.